ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. 67వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మరొకసారి మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సంరక్షించి కాచి కాపాడి తిరిగి మరలా ఈ ఉదయకాల సమయంలోనైనా గొడుగు సుందరరావు గారిని, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ప్రేమించి సంరక్షించి ఈ యొక్క గృహ నిర్మాణాన్ని నిర్మించుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఈ పునాది కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. ఇల్లు పూర్తయ్యేంత వరకు కూడానైనా అవసరమైన ప్రతి విధమైన మేలును, ఆశీర్వాదమును, లోటును మీరు తీర్చి పరిపూర్ణంగానైనా పని పూర్తి ఉన్నట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. పని చేస్తున్న మీ బిడ్డలకు కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఎలాంటి ఆపదలు వాటిల్లకుండా సహాయం దయచేయమని. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీరు చేసినటువంటి గొప్ప కార్యానికి కృతజ్ఞతగా మారు మనసు పొంది రక్షణ పొంది మీలో కొనసాగే మంచి భాగ్యాన్ని దయచేయమని, చేరికూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరసంబంధమైనటువంటి దీవెనలతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆటంకం లేకుండా ఈరోజు కాపాడు, పది నశించి కాపాడు, దేవుడు మేస్తుంది 10 నశించి కాపాడు, నేను వచ్చి కాపాడు, సహాయం చేయడానికి జీవించి కాపాడు, ఆత్మహత్య కాపాడు, జీవించి కాపాడు, ప్రార్థన చేస్తున్నాం తండ్రి.